తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలపై చర్చ జరుగుతోంది. రెగ్యులర్గా చేసే బదిలీల గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ కీలక శాఖల్లోని సీనియర్లను ప్రాధాన్యత లేని పోస్టులకు పంపించడంపైనే చర్చించుకుంటున్నారు. ఈ బదిలీలు ఇంతటితో ఆగుతాయా? మరిన్ని మార్పులు జరుగుతాయా? ఆ ఇద్దరి బదిలీకి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను భారీగా బదిలీ చేస్తోంది. 20 మంది వరకు ఐఏఎస్లు అటూ ఇటూ బదిలీ అయ్యారు. అయితే సెక్రటేరియట్లో ఇద్దరు అధికారుల బదిలీపైనే చర్చ జరుగుతోంది. కీలకమైన శాఖలు అప్పగించి ఏడాదిలోగానే మళ్లీ వారిని మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందనే చర్చ మొదలైంది. వారి పనితీరు నచ్చలేదా, లేక వ్యక్తిగత వ్యవహారాలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయా? తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న స్మితా సబర్వాల్, దానా కిషోర్లను బదిలీ చేయడం, ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి మార్చడంతో సెక్రటేరియట్లో వారిద్దరి గురించి చర్చ సాగుతోంది. గత ప్రభుత్వంలో సీఎం తరువాత నేనే, ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు అనే విధంగా ఆ ఇద్దరు అధికారుల ప్రవర్తన ఉండేదనే ఆరోపణలు వినిపించేవి. హెచ్ఎండిఏ, జలమండలికి చీఫ్గా దానా కిషోర్, సీఎం సెక్రటరీగా స్మితా సబర్వాల్ సుదీర్ఘకాలంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రియల్ భూమితో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. కోకాపేట, ఉప్పల్ భగాయత్, గచ్చిబౌలి ఏరియాల్లో ఎకరం 100 కోట్లు పలికిన సమయంలో దానా కిషోర్ చక్రం తిప్పారు. ఇక సీఎం కార్యాలయంలో సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ అక్కడి నుంచి కాలు బయట పెడితే హెలికాప్టర్ ఎక్కాల్సిందే అనే రీతిలో అధికారం చెలాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్మితా సబర్వాల్ ను 5-6 నెలలు పక్కన పెట్టిన ప్రభుత్వం ఆమెను టూరిజం అండ్ కల్చరల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఇక దానా కిషోర్ ను కూడా కీలకమైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరికి కీలక శాఖలు ఎలా అప్పగిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. అధికారుల పనితీరు ఆధారంగానే బాధ్యతలు అంటూ సీఎంఓ నుంచి వివరణ ఇచ్చారు. కానీ కొద్ది నెలలకే సీన్ మారిపోయింది. తమకు అప్పగించిన బాధ్యతలను దానా కిషోర్, స్మితా సబర్వాల్ సరిగ్గా నిర్వహించడం లేదనే ఆరోపణలు వచ్చాయి. తమకు ఇచ్చిన బాధ్యతలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుతున్నారనే చర్చ సెక్రటేరియట్లో జరిగింది. ఫైల్స్ పెద్ద సంఖ్యలో పెండింగ్ పెట్టడమే కాకుండా ప్రభుత్వానికి ఎంతో అవసరమయ్యే కీలకమైన ఫైల్స్ ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఈ ఇద్దరు అధికారులపై వచ్చాయి. సీఎంఓలో సైతం పనితీరు సరిగా లేని అధికారులను పక్కన పెట్టి ప్రక్షాళన చేపట్టారనే చర్చ జరుగుతోంది. అన్ని బదిలీలు పనితీరు ఆధారంగానే జరిగాయని, ఇక ముందు కూడా అలాగే జరుగుతాయని వినిపిస్తోంది. రాబోయే 3 ఏళ్లు ప్రభుత్వ పాలన సజావుగా సాగాలంటే ప్రక్షాళన అవసరమని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.